ఎన్టీఆర్ భవన్లో శిక్షణ పొందుతున్న క్లస్టర్ ఇన్ఛార్జీలతో సీఎం సమావేశమయ్యారు. ఇకపై పార్టీకి ఓటమి లేదు రాదు అనే స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నామని వెల్లడించారు. మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, చెప్పండి, క్లస్టర్ ఇన్ఛార్జీలతో సమావేశంలో సీఎం ఏం సూచించారు? పవన్ ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో క్లస్టర్ ఇన్ఛార్జీలతో కాఫీ కబుర్ల పేరుతో జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. ఇందులో కార్యకర్తల నాయకులుగా మలిచేందుకు శిక్షణ జరిగే ప్రక్రియలో ఆయన కొద్దిసేపు వారితో మాట్లాడటం జరిగింది. ఇందులో ప్రధానంగా రాష్ట్రం కోసం, పార్టీ శ్రేయస్సు కోసం తప్పులు చేసే వాళ్ళని, అలాగే తేడాగా ఉన్న వాళ్ళని మాత్రం వదిలించుకుంటానని చెప్పి ఖరాఖండిగా తేల్చి చెప్పారు. అలాగే యుద్ధాన్ని గెలిపించే బాధ్యత తాను తీసుకున్నప్పుడు తనతో పాటు అలిపెరగకుండా పోరాడే బాధ్యత మీదేనంటూ శ్రేణులకు ఆయన హితబోధ చేశారు. అలాగే ఇకపై పార్టీకి ఓటమి లేదు రాదు అనే స్థాయిలో జాగ్రత్తలు తీసుకుంటున్నాము అని వివరించారు. దీనికి కొన్ని కారణాలు కూడా ఆయన విశ్లేషించడం జరిగింది. ఏదైతే ప్రజలతో మంచిగా ఉంటుండటంతో పాటు ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నామని, అలాగే సంక్షేమం అభివృద్ధి చేస్తూ ప్రజలకు స్వేచ్ఛను ఇచ్చామని కూడా ఆయన గుర్తు చేశారు. వీటన్నిటితో పాటు అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మవిమర్శ చేసుకుంటున్నాం కాబట్టి పార్టీకి ఓటమి రాదనే ధీమాను ఆయన వ్యక్తం చేసినట్లుగా తెలుస్తుంది. అలాగే వీటితో పాటు వైసీపీకి సంబంధించి కూడా సీఎం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అలాగే పార్టీలో కార్యకర్తల నాయకులుగా మలిచేందుకు ఈ శిక్షణ జరుగుతుందని చెప్పి కూడా గురించారు. అలాగే ప్రజలకు మంచి చేయాలి, నాయకులుగా ఎదగాలనే సంకల్పం ప్రతి ఒక్కరూ తీసుకోవాలని చెప్పి ఆయన దిశానిర్దేశం చేశారు. డిఎస్సీ నిర్వహణపై చేస్తున్న దుష్ప్రచారాన్ని గట్టిగా ఇచ్చిన కౌంటర్లతో గడ్డల పార్టీ కంగుతుందనే అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేశారు. సర్వేలు చేయిస్తున్నాం కాబట్టి తప్పులు చేసిన వాళ్ళని వదిలించుకునేందుకు తనకు వెనకాడని కూడా మరోమారు ఆయన గట్టిగా చెప్పడం జరిగింది. కార్యకర్తలు అందరూ సీక్రెట్ అనే పుస్తకాన్ని చదవాలని చెప్పి కూడా సీఎం సూచించారు. సంకల్పం తీసుకుని పనిచేస్తే ఆ సంకల్పం నెరవేర్చడానికి కావాల్సిన ఎకో సిస్టమ్ ఆటోమేటిక్ గా ఏర్పడుతుందనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మంచి ఆలోచనలు చేసేవాళ్ళు చుట్టూ ఉంచే మంచి వాళ్ళు తోడవుతారన్న చంద్రబాబు, వైసీపీ లాంటి పార్టీలో గొడ్డలి ఆలోచనలు ఉన్నవారు ఉన్నారు కాబట్టి ఆ బ్యాచ్ జమ అవుతుందని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేశారు. పార్టీ పదవులు మొదలుకొని టికెట్లు కేటాయించేంత వరకు నిరంతరం సర్వేలు చేయిస్తున్నామని చెప్పి ఆయన వివరించారు. ప్రజలు, కార్యకర్తలు, అభిమానులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని తెలిపారు. ఓడిన స్థానంలో గెలిచిన నారా లోకేష్ మంగళగిరిని చక్కగా పనిచేస్తూ టీడీపీకి కంచుకోటగా మార్చిన విషయాన్ని కూడా ఆయన ప్రశంసించారు. అలాగే రాష్ట్రంలో ప్రతి బూత్ లోనూ గతానికి మించి ఓట్లు రావాలని చెప్పి కూడా స్పష్టం చేశారు. మా మధ్య అలాగే గొడ్డల పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి అమలు చేయకపోగా అన్నింటినీ ఎలా మోసగించిందో ప్రజలకు వివరిస్తూనే ఇప్పుడు డిఎస్సీపై లేనిపోయిన ఆరోపణలు చేస్తుందనే అభిప్రాయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇలా దుష్ప్రచారాలు చేయటం, ఫేక్ రాజకీయాలు చేయటం గొడ్డల పార్టీ విధానంతో పాటు సిద్ధాంతం అని కూడా ఆయన దుయ్యబట్టారు. అధికారంలో ఉన్నాం కాబట్టి సహనంగా, ఓపికగా ఎంతో అవసరం ఉన్న సీఎం గొడ్డల పార్టీ ఆగడాలు మాత్రం శృతి మించితే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టమని చెప్పి తీవ్ర స్థాయిలో హెచ్చరికలు కూడా జారీ చేశారు. ధన్యవాదాలు కృష్ణ.